మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. దీనిలో మనం చూసినట్టయితే కనుక గ్రహాల సంచారం ఒకసారి మనం తీసుకుంటే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్. శుక్రుడు ఉచ్చ స్థానం నుంచి ఈ వారం గురువారం 26వ తారీఖు నుంచి కూడా మేష రాశిలోకి మారుతున్నారు శుక్రుడు. అలాగే గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. అలాగే రాహు కుంభరాశిలో, కుజుడు కుంభరాశిలో, బుధుడు రెట్రాగ్రేడ్ అయ్యి మళ్ళీ అదే కుంభరాశిలో ఆయన ఉంటా ఉన్నారు. అలాగే మీన రాశిలో రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల ట్రాన్సిట్ అండ్ చంద్రుని యొక్క సంచారం బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా మేషరాశి వారికి చక్కగా అనుకూలమైన రోజులుగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి వారం ప్రారంభం చంద్రుని యొక్క గమనం రాశి నుంచే మొదలవటం చాలా వరకు కూడా ఈ రాశికి సంబంధించి కొన్ని కుటుంబపరమైన కావచ్చు, ధనపరమైన విషయాలు కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కొన్ని మనస్పూర్వకమైన ఖర్చులే జరుగుండొచ్చు. కొన్ని ఖర్చులకి సంబంధించిన పరిస్థితులు కూడా ఈ వారం నుంచి మెరుగుపడే ఆస్కారాలు కొంతవరకు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే మీ అపీరెన్స్లో చేంజ్, కొంత ప్లెజెంట్నెస్, ఏలినాటి శని నడుస్తున్నా కూడా కొంచెం ప్లెజెంట్గా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగానే మనం ఏ విధంగా ప్లెజెంట్గా ఉండాలి అనే విధంగా మీరు కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆయన మీ యొక్క లాభస్థానంలో చక్కగా సంచారంలో ఉన్నారు. చాలా వరకు ఈ మేషరాశి వారికి సంబంధించి కొన్ని పరిచయాలు అనేవి ఏర్పడటం కానీ, సో అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీ కొలీగ్స్తో కానీ, డైలీ రొటీన్లో నైబర్స్తోన, ఇతరులతో కొంత డిస్ప్యూటేటివ్ వాతావరణంగా కొన్ని సందర్భాల్లో ఉండే ఆస్కారం మీ సిబ్లింగ్స్తో కావచ్చు. సో ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అండ్ మీ రైవల్రీ, ఎవరైతే అపోనెంట్స్, కాంపిటేటర్స్ వీళ్ళు ఉంటారో మీకు ప్రయోజనాత్మకంగా ఉండే దగ్గర, మీకు లాభం రావాల్సిన దగ్గర మీకు జరిగే అన్యాయం గురించి ఎక్కువగా మేషరాశి వాళ్ళు ఈ యొక్క డిస్ప్యూట్ని ఎక్కువ ఎదుర్కొనే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహు యొక్క కంజంక్షన్, యుతి మీ యొక్క రాశ్యాధిపతితో కలిపి ఇక్కడ లాభస్థానంలో నడుస్తుంది. కాబట్టి సమ్ నెట్వర్క్ సర్కిల్లో కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్లో కానీ ఎవరితో అయినా సరే కొంచెం ముక్కుసూటిగా వెళ్ళే విషయాల్లోనూ, కొంత డామినేటింగ్గా వెళ్ళే సందర్భాల్లోనూ ఈ రాహు యొక్క యాంప్లిఫికేషన్ చాలా వరకు కూడా కొంత వచ్చే లాభాన్ని కానీ, ఫ్రెండ్షిప్లో కొంచెం ఇబ్బందులు కానీ క్రియేట్ చేసే ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయం కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సోమ, మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఏదైతే చంద్రుని యొక్క, ఇక్కడ శుక్రుని యొక్క సంచారం నెమ్మదిగా మారుతూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. గురువారానికి ఆయన అంతలేదన్న రాశిలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలోకి వస్తారో కొంతవరకు ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో చాలా వరకు కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శుక్రుడు వల్ల కలిగే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఉన్న ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే చాలా కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్గా కొంత
ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి కొంచెం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటాయి. తృతీయస్థ గురుడు అంత అనుకూలత కాదు కాబట్టి సో ఏదైనా మీరు చేసే ప్రయత్నాన్ని బట్టే మీ యొక్క ఆదాయం, చేసే ప్రయత్నాన్ని బట్టే మీ యొక్క ఫార్చ్యూన్ ఉండేటట్టు చేస్తూ ఉన్నాడు. సో మన యొక్క ప్రయత్నం ఎంతవరకు చక్కగా మనం చేస్తే మన సొంతంగా చేస్తే ఇంకెంత మంచి రిజల్ట్స్ వస్తాయో అనుకున్నప్పుడు అది ఆ పని ఇంకోళ్ళకి అప్పచెప్పడం కంటే చక్కగా మీ చేతుల మీదుగా మీరు చేస్తేనే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకోళ్ళని నమ్ముకునే కంటే. బట్ ఏంటంటే మీ సెల్ఫ్ ఎఫర్టే ఈ సమయంలో ఎక్కువగా సో చివరికి మళ్ళీ నేనే చేయాల్సి వచ్చింది అనేటట్టు ఎటు ఉంటుంది. కాబట్టి మీ సెల్ఫ్ ఎఫర్టే ఇక్కడ మీకు ప్లస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎవరిని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళడం ఈ టైంలో చాలా మంచిది. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క చంద్రుడు ఓన్ హౌస్ యాక్చువల్గా అది. సో కాబట్టి జాబ్లో వస్తున్న హార్డిల్స్ కావచ్చు, జాబ్లో వస్తున్న సమ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇప్పుడు వస్తున్న మీకు అంటే ఈ సమయంలో కొంత మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అయ్యే క్రమంలో కొంత మీకు ఎంత లేదన్నా కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లోనూ రవి శనుల యొక్క కంజంక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి వ్యయ స్థానాల్లో కొంచెం జాగ్రత్తగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చక్కగా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళడం అనేది ఈ సమయంలో చాలా మంచిదిగా చెప్పబడుతూ ఉంది. సో కాబట్టి మరి మార్చ్ అంటేనే మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ ఎండింగ్ టైం కూడా. సో కాబట్టి ఎంతైనా విద్యార్థులు డెఫినెట్గా వాళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం. చక్కగా ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాళ్ళ స్వయం కృషి, ఎక్కువ టెన్షన్ లేకుండా ఏలినాడు శని కాబట్టి స్ట్రెస్ లేకుండా, స్ట్రెయిన్ లేకుండా ముందుకెళ్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సో ఏదైనా రవి శనుల యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి రవి ద్వాదశనామాలు చదువుకోవటం రోజు చాలా మంచిది. శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం, ఆయన శని నవగ్రశాంతి మంత్రం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం, ఈ రెండు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. వృషభ రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు ఈ వారం మనం చూస్తే మొదటిగా ద్వితీయంలో గురుడు యోగిస్తున్నారు, దశమంలో కుజుడు, దశమంలో రాహు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో శని. చక్కగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా చక్కగా వీళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. సో మెయిన్గా ఈ వృషభ రాశి వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ పరంగా కావచ్చు, కొన్ని సందర్భాల్లో వీళ్ళకి వచ్చిన సమ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యామిలీ, అలాగే ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల పట్ల గత 4 నెలలుగా వీళ్ళకున్న ఒత్తిడి ఇది కొంతవరకు వృషభ రాశి వారికి సెటిల్ డౌన్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం నుంచి కూడా శుక్రుని యొక్క మీ రాశ్యాధిపతి యొక్క సంచారం ఇక్కడ వ్యయ స్థానంలోకి మారుతూ ఉంది. సో కాబట్టి కొన్ని లాంగ్ జర్నీస్కి కావచ్చు, కొన్ని ఎక్కువగా అలసిపోయిన ఫీలింగ్ కావచ్చు, కొంత నార్మల్గానే మీకు వర్క్ రీత్యా రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, ఇలాంటివి కొన్ని సందర్భాలు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి వారం ప్రారంభం మనం చూస్తే 12th హౌస్ నుంచి వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంది. సో వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతున్నప్పుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ టెన్స్డ్ మైండ్ ఆర్ సమ్ వెరీ అంటే నెక్ టు నెక్ షెడ్యూల్, చాలా వరకు టఫ్ షెడ్యూల్గా ఉండే ఆస్కారాలు వీళ్ళ ప్రొఫెషన్ రీత్యా వస్తున్న కమిట్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ రీత్యా పెట్టుకున్న కొన్ని విషయాల రీత్యా వీళ్ళకి స్ట్రెస్ అనేది వారం ప్రారంభంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే మెయిన్గా అటు ఫ్యామిలీలో, ఇటు లైఫ్ పార్ట్నర్కి, మీ చిల్డ్రన్స్కి మధ్య కావచ్చు, ఫ్యామిలీ పరంగా లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, కొంచెం డిస్ప్యూట్స్ అనేవి కొంచెం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ వృషభ రాశి వారికి ప్రజెంట్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలా ఫ్యామిలీ రిలేటెడ్గానో, సంతానపరమైన విషయాలు రీత్యానో, మీ జాబ్కి సంబంధించిన విషయాలకి ఇవి కొంచెం ప్రతిబంధకంగా మారడం వల్ల చిన్నపాటి ఇష్యూస్ అనేవి
ఇటు ఫ్యామిలీ నుంచి కానీ, అలాగే లైఫ్ పార్ట్నర్ అండ్ ఇలాగే సంతానానికి సంబంధించి వీటి నుంచి. సో కొంత మీకు అంటే మీరు చేస్తున్న పనికి ఇక్కడ వీళ్ళ మధ్య కానీ, వీళ్ళతో వీటికి సంబంధించిన విషయాలు కానీ వస్తున్న డిస్టర్బెన్సెస్ కొంచెం మీ ప్రొఫెషన్కి సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఈ విషయం అదొకటి కొంచెం చూసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే సోమ మంగళవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరలైజ్డ్గానే రాశ్యాధిపతి గురువారం వరకు కూడా శుక్రుడు చక్కగా లాభస్థానంలో ఉంటున్నారు. శుక్రుడు కాబట్టి గురువారం వరకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. శనివారం నుంచి కొంచెం స్ట్రెస్ జోన్లోకి మీరు ఎంటర్ అయిన ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంది. లాంగ్ జర్నీస్ కానీ, కొన్ని వర్క్ రిలేటెడ్ స్ట్రెస్కి సంబంధించి కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గురువారం నుంచి కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు అక్కడ ఉన్నారు. ద్వితీయంలో గురుడు జనరల్గానే యోగిస్తారు. ఫైనాన్షియల్గా మీకు అంత టఫ్ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్గా ఇబ్బందులు రాకుండా, అలాగే ఆర్థికంగా మీరు గ్రో అయ్యే విధంగా, ఆర్థికంగా కొంచెం బలపడే విధంగా కూడా గురుడు మీకు చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి ఇక్కడ ఈ సందర్భంలో చాలా వరకు మీకు హెల్ప్ చేస్తారు. సో అలాగే ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి మనకి చూస్తే తృతీయంలో చంద్రుడు స్వక్షేత్రం యాక్చువల్గా ఆయన ఓన్ హౌస్లో ఆయన యోగిస్తారు. సో కాబట్టి మంచి విల్ పవర్తో మీరు అనుకున్న పనిని అనుకున్నట్టు చేయడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెడతారు. అలాగే చంద్రుని యొక్క ఆస్పెక్ట్ అక్కడ మకర రాశి మీద ఉండడం, ఆ రాశ్యాధిపతి శని కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఏ విషయం గురించి అయితే మీరు ఎఫర్ట్ పెడతారో, ఏ విషయం గురించి అయితే మీరు చక్కగా విల్ పవర్తో ముందుకు వెళ్తుంటారో ఆ విషయానికి సంబంధించి చాలా వరకు దానికి సంబంధించి ఇంకా హయ్యర్ లెర్నింగ్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, తద్వారా మనకి ఎలాగ దాని నుంచి బెనిఫిట్ పొందాలి అనే విధంగా చాలా వరకు కూడా మీరు పెట్టే ఎఫర్ట్ని మీరు కన్వర్టెడ్ ఇంటూ గెయిన్ కింద, మీరు ఏ విషయం గురించి అయితే కష్టపడతారో ఆ విషయాన్ని గెయిన్ కింద కన్వర్ట్ చేయడానికి చాలా వరకు కూడా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. దానిలో కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి అది హయ్యర్ లెర్నింగ్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు, చాలా విషయాల్లో చక్కగా ముందడుగులు పడే ఆస్కారాలు దీని రీత్యా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మార్చ్ అంటే మరి ఎగ్జామ్స్ టైం కూడా కాబట్టి జనరలైజ్డ్గా ఇక్కడ చాలా వరకు మంచి గ్రహాల అనుకూలత రాశి వాళ్ళకు ఉంది కాబట్టి మంచి ప్లెజెంట్నెస్తో చక్కగా మంచి కాన్ఫిడెంట్గా అన్నీ కూడా చదువుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాలు ఈ రాశికి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించిద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, దశమంలో రవి, అలాగే లాభంలో ఈ వారం నుంచి లాభంలోకి ట్రాన్సిట్లోకి వస్తున్న శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది మిథున రాశి వారికి సంబంధించి. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది కానీ బట్ ఈ రాశికి అన్నెసరీ ఎక్స్పెండిచర్సు, లేకపోతే మనీ స్ట్రకింగ్, అవసరానికి తగ్గట్టు మనీ వచ్చే క్రమంలో కొంచెం ఇక్కడ అంటే మీ ప్రాజెక్ట్స్ రావటానికి సంబంధించిన విషయాల్లో కానీ, సో మీకు బెటర్గా ఇంకొంచెం అవకాశాలు రావడానికి కానీ కొంచెం ప్రస్తుతానికైతే కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉండటం వల్ల సో ఇక్కడ బెటర్గా ఫైనాన్షియల్గా ఎదగటానికి కన్నా ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఈ విషయం కొంచెం కేర్ తీసుకోవాలి. గురువారం నుంచి కూడా చక్కగా శుక్రుడి యొక్క సంచారం లాభస్థానంలో మొదలవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అలాగే సోమ మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో డెఫినెట్గా ఈ రాశికి సంబంధించి ఏంటంటే దశమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల కొంత ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం చాలా వరకు వీళ్ళు రాణించడానికి బాస్ సపోర్ట్కి చాలా మంచి అనుకూలమైన సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే బట్ శని రవుల యొక్క కంజంక్షన్ కొంతవరకు ఉండటం వల్ల ఏంటంటే సేమ్ అలాగే ఈ ఉద్యోగం చేసే చోట సమ్ రిస్ట్రిక్షన్స్ని ఎదుర్కొంటా, అంటే ఏంటంటే ఇక్కడ మన బాస్ సపోర్ట్ ఉన్నా, బాస్ పర్మిషన్ ఉన్నా, ఏంటి మధ్యలో ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటుంటారు చూసారు. అలాంటి సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి కొన్ని మీ కర్మస్థానానికి సంబంధించి ఎదుర్కోవాల్సిన అవసరం మిథున రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బుధ గురువారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి చక్కగా గురువు గారి యొక్క సంచారం అక్కడ ఉంది.
ఈ షేప్ బై ద అదర్ పీపుల్. మీ జీవితంలోకి వచ్చే మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ జీవితంలోకి వచ్చే తోటి వ్యక్తులు కావచ్చు, ఎదుటి వాళ్ళ వల్ల మీరు మీ యొక్క పర్సెప్షన్ కావచ్చు, మీ ఐడియాలజీని కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ని కావచ్చు, ఎదుటి వాళ్ళ వల్ల అవన్నీ కూడా చేంజ్ అయ్యే ఆస్కారం ఉన్నాయి. సో ఈ సమయంలో మీకు దొరికే వాళ్ళు మంచి వాళ్ళు వస్తే డెఫినెట్లీ యూ ఎలివేట్, వెరీ గుడ్ ఎలివేషన్ వస్తుంది. సో ఈ సమయంలో మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు రాకపోతే ఏంటంటే, సో అంతగా మనకు రావాల్సిన ఎన్నో అవకాశాల్లో మనకేంటో చాలా వరకు కూడా మనం ఇంకా లోగానే ఉన్నాం అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎదర్స్, మీకున్న పరిచయస్తులు కావచ్చు, మీకు ఇప్పుడు మీకు అటాచ్ అవుతున్న పీపుల్ కావచ్చు, వాళ్ళ వల్లే మీ యొక్క ఎదుగుదల కానీ లేకపోతే మీ యొక్క పర్సెప్షన్ కానీ ప్రస్తుతం మారే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో మీ లైఫ్లో ఇన్వైట్ చేసేవాళ్ళు కానీ, ఈ టైంలో వచ్చేవాళ్ళు కానీ, ఎవరైనా పరిచయం అయ్యేవాళ్ళు కానీ, ఉపయోగపడేవాళ్ళు వస్తే మంచిది. సో అలాగే ఇక్కడ చాలా వరకు కూడా మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో కూడా గురువుగారు రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయింది. డెఫినెట్లీ మిథున రాశి వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ సంతానానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ వెతుక్కునే విషయాల్లో కావచ్చు, చాలా వరకు కొంత ప్లస్ పాయింట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు ఉన్నారు. ద్వితీయంలో చంద్రుడు జనరల్గానే ఆయన ఓన్ హౌస్, బట్ చంద్రుడు ఇక్కడ మనం మొదట్లోనే అనుకున్నాడు ఫైనాన్షియల్గా ఖర్చులు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వారాంతానికి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్ అంటే కుజ, బుధ, రాహులు ఈ 3 9th హౌస్లో ఉండటం వల్ల చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫాదర్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు. సో ఈ రాశికి మెయిన్గా కొంచెం మీ నెట్వర్క్ సర్కిల్లోనే కొంతమందితో డిస్ప్యూటేటివ్గా ఉండటం కావచ్చు. సో ఇలాంటివి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుజుడికి ధరణి గర్భ సంభూతం, బుధుడికి ప్రియాంగ గులికా శ్యామం చదువుకోవడం మంచిది. అలాగే రాహుకు కూడా దుర్గామాత ఆరాధన మీరు ఎంత చేసుకుంటే అంత మంచి ఫలితాన్ని ఇంకా ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా, గ్రోత్ అండ్ ఫార్చ్యూన్ పరంగా మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే మార్చ్ అంటేనే మరి ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలకి కూడా సో ఈ సమయంలో మనం ఎందా చెప్పుకున్నట్టు ఇన్వైట్ మంచి చదువుకునే వాళ్ళు ఈ టైంలో, అలాగే మీకంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళతో ఈ ఎగ్జామ్స్ టైంలో ఉంటే మంచిది, ఇందాక నేను చెప్పినట్టు. సో కాబట్టి ఈ టైంలో మనకి పరిచయం వాళ్ళు కానీ మనతో ఉండేవాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి సో మనకంటే పర్లేదు కొంచెం మార్కులు ఎక్కువ ఉన్నవాడితోనూ కొంచెం జ్ఞానం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఈ టైంలో కొంచెం బెటర్గా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. మిగతా గ్రహాలు అంత అనుకూలత లేవు. బుధుడు కూడా కొంచెం సోసోగానే ఉన్నాడు, ఎందుకంటే రాహుతో కలుస్తున్న బుధుడు అక్కడ యాక్చువల్గా అష్టమ స్థానంలో బుధుడు ఉన్నప్పటికి కూడా ఈ రాశికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతోంది ఈ వారం. ఆది, సోమ, మంగళ. సో అలాగే శుక్ర, శని, చంద్రబలం పర్వాలా, చంద్రబలం 5 రోజులు అయితే అనుకూలంగా ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, బట్ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీరు చాలా వరకు కూడా అంటే ఈ సమయంలో చాలా బిట్లో ఆఫ్ అంటే సమ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జనరల్గా మనకి ఎప్పుడు ఉండే అసహనం వేరు. ఈ సమయంలో కొంతవరకు మీరు చాలా వరకు కూడా ఎంత అసహనం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగానికి సంబంధించిన వాల్యూని తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఉండటం మంచిది. ఎందుకంటే మెయిన్గా ఈ రాశికి చాలా వరకు మంచి యోగకారకుడు కుజుడు. అలాంటి యోగకారకుడు అష్టమ స్థానంలో రాహుతో కలిసి ఇతి చెంది ఉన్నాడు. సో డెఫినెట్గా ఉద్యోగానికి సంబంధించి ఇంపల్సివ్గా అంటే తీవ్ర అసహనంతో తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ సమ్ పెసిమిజం, నిరాశావాదాన్ని తీసేసి ఎక్కువ ఆలోచించవద్దు. ఇది పెద్ద అంటే కుజుడు రాహుతో కలిసి ఉండడం వల్ల యాంప్లిఫై అవుతూ వెళ్తుంది. సమ్ డిసాటిస్ఫాక్షన్ ఓవర్ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కిడ్స్కి సంబంధించిన విషయాల్లో, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో ఉండొచ్చేమో. కానీ బట్ ఏంటంటే ఓవరాల్గా
ఈ సమయంలో కొంచెం జాబ్ వాల్యూ తెలుసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుందో మనకి ఇన్ జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఆ రాశికి సంబంధించి కూడా కొద్ది గొప్ప శుక్రుడి యొక్క సంచారం కూడా మొన్నటి వరకు భాగ్యస్థానంలో మళ్ళీ గురువారం నుంచి దశమ స్థానంలో ఇక్కడ నడుస్తూ ఉంది. సో దశమంలో ఉన్న గురుడు కూడా అంత పవర్ఫుల్ ఏమీ కాదు ఇన్ జనరల్గా జాబ్ అట్మాస్ఫియర్లో. సో ఆల్రెడీ పొజిషన్లో ఉంది కుజరాహులు కలిసి అష్టమ స్థానంలో ఉండటం, బుధుడు కూడా, శుక్రుడు కూడా దశమ స్థానంలో అంత యోగిచ్చే గ్రహం కాకపోవటం వల్ల ఏం అక్కర్లా అంత పెద్ద పెద్ద మనం ఇప్పుడు బరువులు ఎత్తి బండలు ఎత్తి ఏం పని చేయక్కర్లేదు. ఇక్కడ ఎంత చేసినా ఇలాగే ఉంటుంది అన్నట్టుగా సింపుల్గా చేసుకెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనకి వచ్చే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. బుధ గురువారాలు చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. వ్యయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా సో శుభకార్యాల నిమిత్తం కావచ్చు, కొన్ని సార్లు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు, అలాగే ఫాదర్ హెల్త్ రిలేటెడ్గా కానీ అంటే శుభమూలకమైన గ్రహం యాక్చువల్గా శుభగ్రహం వ్యయ స్థానంలో ఉండడం వల్ల శుభమూలకమైన కొన్ని ఖర్చులు అంటే గత 4 నెలలు అంత ఉండవులే కానీ సంవాట్ ఉంటూ ఉంటాయి జనరల్గా, అది బుధ గురువారాల్లో. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కనెక్టింగ్ ఫారెన్ ప్లేసెస్, ఫారెన్ ఛాన్సెస్, అబ్రాడ్ పీపుల్, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు ఈ గురుడు చాలా బాగా ఉపయోగపడతాడు మీకు వ్యయ స్థానాల్లో చక్కగా ఉన్నారు కాబట్టి. అలాగే శుక్ర శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశి వాళ్ళకి కొంచెం ప్లెజెంట్గా కొంచెం మళ్ళీ స్థిమితంగా ఆలోచించడానికి శుక్ర శనివారాలు కొంచెం ఆలోచిస్తారు. బట్ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వ్యాపారంలో కానీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎదుగుదల కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉండటం వల్ల సో అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో, ఇంకెప్పుడు ఎదుగుతామో ఏంటో, మళ్ళీ ఇక్కడ ఆగిపోయాం అన్నట్టుగా కొన్ని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి ఇన్ జనరల్. బట్ ఇక్కడ మనకి మెయిన్ వచ్చి ఒక్క గ్రహం మాత్రం యోగిస్తుంది, మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కుజరాహుల ఇది కూడా జరుగుతుంది కాబట్టి ఇంపల్సివ్ కోపంతోనూ, ఆవేశంతోనూ, ర్యాష్ డ్రైవింగ్తోనూ, మజిల్ రిలేటెడ్గా కానీ బ్లడ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండటం మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవటం, ప్రతిరోజు ఒక 27 ప్రదక్షిణల నవగ్రహాలకి చేసి చక్కగా శివాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది ఈ వారం. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తున్న గ్రహాల్లో భాగ్యంలో శుక్రుడు మారబోతున్నాడు, చక్కగా భాగ్యంలోకి వస్తున్నాడు. లాభస్థానంలో గురువు గారి చక్కగా రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయింది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా సింహరాశి వాళ్ళకి వెన్ను దన్ను అయిన ప్లానెట్ వచ్చి గురు భగవానుడు. లాభస్థానంలో అట్లీస్ట్ గురు భగవానుడు చక్కగా ఇక్కడ ఉండటం వల్ల అంటే డెఫినెట్లీ సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ సిచ్యువేషన్స్, చాలా సడన్ చేంజెస్ అనేవి లైఫ్లో వస్తాయి. ఆరోగ్య పరంగాన, హెల్త్ పరంగాన, ఫైనాన్షియల్, ఫ్యామిలీ పరంగాన అని చెప్పలేం. బట్ లాభస్థానంలో ఉన్న గురుడు వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఉండనాయండి, వాటిని ఓవర్కమ్ అయ్యే శక్తి మీ సర్కిల్ త్రూ మీకు ఏర్పడటం. లాభస్థానంలోనే గురుడు ఉండటం వల్ల కొంచెం ఆర్థిక పరంగా ఎలా ఉన్నా కూడా కొంచెం ఆయన అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడానికి సింహరాశి వాళ్ళకి చాలా వెన్నుదన్నుకుంటాడు. శుక్రుడి యొక్క సంచారం కూడా ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే కనుక ఈ వారం నుంచి భాగ్యస్థానంలోకి రావటం. సో 9th శుక్రుడు డెఫినెట్గా చాలా వరకు కూడా మీ ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో ఏంటి కొన్ని అంటే ఎథిక్స్కి సంబంధించిన హౌస్లో శుక్రుడు ట్రాన్సిట్ భాగ్యస్థానం, ముఖ్యంగా కొన్ని శుభకార్యాలకి మీరు అటెండ్ అవ్వడానికి ఈ శుక్రుడు ట్రాన్సిట్ మేష రాశిలో జరిగినంత కాలంలో ఎప్పుడైనా డెఫినెట్గా ఉండొచ్చు. శుక్రుడు భాగ్యస్థానం సంచారం ఇంకొద్దిగా ఫైనాన్షియల్గా గురుడు లాభస్థానం ఉండడానికి కొంచెం శుక్రుడు కూడా హెల్ప్ చేయటం. బట్ అష్టమశని ఎఫెక్ట్ ఉన్నప్పటికీ గురు శుక్రుల యొక్క నవమ లాభస్థాన సంచారం మీకు కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా భాగ్యస్థానం నుంచి 9, 10, 11, 12 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో కాబట్టి ఇక్కడ చూస్తే కనుక సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా సింహరాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. బట్ ఇక్కడ చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో అనవసరంగా లైఫ్ పార్ట్నర్తో కావచ్చు,
మీ క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, మీ దగ్గర వాళ్ళతో కావచ్చు, ఫ్రీక్వెంట్గా మీరు ఉండే ఎవరితో అయితే ఉంటారో సహోద్యోగులతో కావచ్చు, చిన్నపాటి కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న సమస్యలు, ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ అలాగే మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ప్రస్తుతం ఇలాగా భావాభిప్రాయాలు లేకపోతే సరైన కమ్యూనికేషన్ మాకు కలవట్లేదన్న ఇబ్బంది వల్లనే ఎక్కువగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. వ్యాపార పరంగా అయినా బిజినెస్ పార్ట్నర్ త్రూ అయినా ఇవే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఒకటి చూసుకోవటం, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయటం చాలా మంచిది. ఇక సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలోనే శని అండ్ మీరు రాశ్యాధిపతితో కలుస్తున్నాడు. సో కాబట్టి అష్టమ స్థానంలోని శని రాశ్యాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి కొంచెం లైఫ్ పార్ట్నర్కి సంబంధించి మీ స్పౌస్, భార్య ఆర్ భర్త, వాళ్ళ వెల్త్ సిచ్యువేషన్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, అండ్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్ అండ్ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ, హెల్త్ పరమైన విషయాల్లో కానీ వీటన్నిటిలో కొంచెం ఈ సమయంలో రవి శనుల యొక్క యుతి అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా వీటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా అడుగులేయటం అనేది మంచిది. అష్టమ స్థానంలో రవి శనులు ఇద్దరు ఉన్నారు కాబట్టి. అలాగే బుధ గురువారంలో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ లాభంలో గురుడు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. ఓకే, అతని గురువు గారి యొక్క సంచారం కూడా చాలా బాగా యోగిస్తూ ఉందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనో, సంతానపరమైన విషయాల్లోనో, ఎడ్యుకేషన్ పరంగానో అష్టమశని నడుస్తున్నప్పటికీ కూడా ఎలా ఉన్నా కూడా కొద్దో గొప్ప వీళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ ఫోకస్, వీళ్ళ గ్రాస్పింగ్ పవర్ తప్పిపోకుండా గురు భగవానుడు మాత్రం ప్రొటెక్షన్ చేస్తున్నాడు వీళ్ళని. సో కాబట్టి తద్వారా మీరు తీసుకునే డెసిషన్స్లో, మీ ఎక్స్పెక్టేషన్స్లో రాంగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే గురుడు చూడగలడు. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళకండి, నేను చెప్పానని. సో అలాగే శుక్ర శనివారాల్లో ఇక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడి స్వక్షేత్రం 1000 స్థానంలో ఆయన ఉన్నాడు. అలాగే డైరెక్ట్ 6th హౌస్ని చూస్తుంటారు ఆయన ఈ రాశికి సంబంధించి జనరల్గా. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం, కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో సమ్ సడన్ ఇన్సిడెంట్స్, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏర్పడటం, ఇవి మనం ఎక్కువగా చూసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా రవి యొక్క సంచారం, రాశ్యాధిపతి ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ అనేది చాలా మెయిన్. బట్ వెన్ యువర్ రాశ్యాధిపతి గోయింగ్ యువర్ 8th హౌస్, యువర్ వెరీ అన్స్టేబుల్ మైండ్, మైండ్ కొంచెం స్టెబిలైజ్డ్ లేకుండా కొంచెం చాలా ప్రతిదీ కూడా మనం భయపడుతూ ఆలోచించాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి, ఆరోగ్యం గురించి కానీ, సిచ్యువేషన్స్ గురించి కానీ. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం చక్కగా చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే నీలాంజన సమాభాసం, శనికి సంబంధించి అష్టమ శనికి తప్పకుండా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా జపాకుష్మ సంకాసం, నీలాంజన సమాభాసం ఈ రెండు చదువుకోవటం చాలా మంచిది. ఆరోగ్యానికి సంబంధించి, ఇతరత్ర సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇష్యూస్కి సంబంధించి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల క్లోజ్ రిలేషన్స్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఎనీ క్లోజ్ రిలేషన్స్ మధ్య డిస్టర్బెన్సెస్కి సంబంధించి, అనవసరమైన క్లాషెస్కి సంబంధించి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే కొంచెం స్టెబిలైజ్ అవడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం కూడా ఈ సమయంలో చదువుకోవటం వ్యాపారానికి కూడా చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు, అలాగే అష్టమంలో శుక్రుడు. సో మొత్తంగా ఇలాగా ఒక 4 గ్రహాల వరకు కన్యారాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. సో అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ వారం ఉండటం, అష్టమ స్థానం నుంచి కొంచెం చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో చాలా సందర్భాల్లో కొంతవరకు ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కుజ, బుధ, రాహుల యొక్క ఇది అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ నర్వ్స్ అండ్ మజిల్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా కుజుడు, బుధుడు, రాహు జనరల్గా 6th హౌస్లో యోగిస్తారు.
సో కాబట్టి ఈ 6th హౌస్లో ఈ యొక్క గ్రహాలు చాలా బాగానే పర్ఫామ్ చేస్తాయి. సో రాశ్యాధిపతి బుధుడే 6th హౌస్లో ఉండడం చాలా వరకు కూడా యూ ఫేస్ లాట్ ఆఫ్ కన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదాలని, కొన్ని లిటిగేషన్స్ని మీకై మీరు మీ ప్రమేయం లేకుండా వాటికంతటా ఇవే 2 నెలలుగా కొద్దో గొప్ప అసలు సరైన కమ్యూనికేషను, సరైన క్లారిటీ లేకుండా వచ్చి మీద పడటం, ఇలాంటివి ఆరోగ్యపరంగా అయినా అలాగే లిటిగేషన్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్ పరంగా అయినా కొంచెం వీటిని ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తూ ఉండటం అనేది మనకు గమనించదగిన విషయం. సో ఇదే క్రమంలో కొన్ని సందర్భాల్లో సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంతవరకు మీకు ఇక్కడ కొంత, అండ్ అదే సమయంలో ఇన్లాస్తో కూడా కొంతవరకు కొంత కన్ఫ్లిక్టెడ్గా, కొంచెం వివాదపరంగా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి వారం ప్రారంభం కొంచెం టెన్స్తో మొదలవుతుంది. సో నెమ్మదిగా కొంత వీళ్ళకి ఏంటంటే హెక్టిక్ వర్క్ షెడ్యూల్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ వారం సోమ మంగళవారాలు వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా మనకేంటంటే భాగ్యస్థానంలో 9th హౌస్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి కూడా అక్కడ శుక్రుడు, రవి, శని ముగ్గురు సప్తమంలో ఉన్నారు. రవి యోగించడు సప్తమంలో, శని యోగించడు సప్తమంలో. దిస్ ఈజ్ టేకింగ్ వెరీ కేర్ఫుల్ డెసిషన్ టు యువర్ బిజినెస్లో ఎక్స్పెండిచర్, ఖర్చులకి సంబంధించి కానీ, లాస్ ఎక్కువ రాకుండా చూసుకోవడానికి కానీ, అట్ ద సేమ్ టైం మీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం. రవి, శనులు సప్తమ స్థానంలో ఈ సమయంలో శుక్రుడు కూడా ఉన్నారు అక్కడ. శుక్రుడు కూడా పెద్ద అంత యోగించే గ్రహం కాదు కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన, బిజినెస్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఈ టైంలో చాలా మంచిది. అలాగే బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. అట్ ద సేమ్ టైం మనందా చెప్పుకున్నాడు ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 6th హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి ఈ ఫేస్ సమ్ కన్ఫ్లిక్ట్స్ త్రూ యువర్ ప్రొఫెషన్ కూడా, ప్రొఫెషన్ పరంగా కూడా కొన్ని మనము రాజకీయాలు అనండి, లేకపోతే కొంచెం లిటిగేషన్స్ అనండి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం బుధ, గురువారాల్లో కూడా మనకు కనిపిస్తుంది. సో ఏదైనా సరే మొన్న 3-4 నెలల క్రితం ఉన్నంత స్ట్రెయిన్, సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం కావచ్చు, సరైన స్థిరత్వం లేకపోవడం కావచ్చు, ప్రొఫెషన్లో ఒక ఐడియాలజీకి ఎలా వెళ్తే బాగుంటుందనే ఒక కాన్సన్ట్రేషన్ లేకపోవడం. బట్ ఇప్పుడు కొంత మీకు చాలా వరకు ఇలాంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది తగ్గే ఆస్కారాలు. అయితే వర్క్లో అయితే డెఫినెట్గా మీకు ఇక్కడ ఒక వర్క్కి 2-3 పనులు ఇస్తున్నాను నాకు అనుకునే ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. శుక్ర, శనివారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ 11th లాభస్థానంలో చంద్రుడి యొక్క ఓన్ హౌస్ అది. చంద్రుడు జనరల్గానే లాభస్థానంలో యోగిస్తారు. సో ఆయన ఓన్ హౌసే ఎంతైనా. సో కానీ ఎంత చంద్రుడి ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల రీత్యా లైఫ్లో మీరు ఎత్తుక్కునే మీకు ఇష్టమైన మ్యాచ్ విషయం పట్ల కొంత మీకు ఎదురుగాలు లాంటి వీచే ఆస్కారాలు కొంత కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంగా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. సో అలాగే కన్యారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే రవి, శనుల యొక్క సప్తమ స్థాన సంచారం ఈ రెండు కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ చాలా కొంచెం డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా, డైరెక్ట్ బాస్ ప్రెషర్ అనేది కానీ మీ మీద ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, నీలాంజన సమాభాసం చేసుకోవటం, అలాగే తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వీళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి కన్యారాశికి. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రవి, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వారం ప్రారంభం చూస్తే కనుక సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి కుజుడి యొక్క సంచారం కూడా ఈ రాశికి
ఇక్కడ పంచమ స్థానంలో ఉంటాం. ముఖ్యంగా ఈ కుజుడి యొక్క సంచారం కావచ్చు, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉంటాం. మెయిన్ వ్యాపార పరంగా తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్ చేసే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది. రాహుతో కుజుడు కంజెక్ట్ అయి ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సరే, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసింది మళ్ళీ కరెక్ట్గా సేమ్ దానికి తగ్గట్టు కొంచెం ప్రాఫిటబుల్గా వెళ్ళటం అనే దాని గురించి కూడా ఆలోచించాలి. బట్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన దాన్ని కరెక్ట్గా మనం ఒక ప్రాఫిట్తో అమ్మగలమా లేదా అనే ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అట్ ద సేమ్ టైం మ్యారిడల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇష్టమైన సంబంధాలు, ఇష్టపడ్డ సంబంధాలు, సో ఇక్కడ ఎఫెక్షన్ ఓరియంటెడ్కి సంబంధించిన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ ఇవి కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శుక్రుడు గురువారం వరకు కూడా షష్టమ స్థానంలో ఉంటా ఉన్నారు. ఆల్రెడీ రవి ఉన్నారు, శని ఉన్నారు అక్కడ. సో రవి శనులు ఇన్ జనరల్లీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో యోగిస్తారు. బట్ శుక్రుడు కూడా అక్కడే ఉండటం అనేది కళత్రకారకుడు. మెయిన్గా కొన్ని సందర్భాల్లో ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్ కావచ్చు, లేదా ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు. సో అలాగే ఈ శుక్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో అనుకూలంగా లేని కారణంగా కొన్ని సందర్భాల్లో మీ నెట్వర్క్ సర్కిల్తోనో, మీ ఫ్రెండ్స్లోనో కొంతమందితో డైలీ రొటీన్ విషయాల్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ రవి కానీ శని కానీ జనరల్గా మీకు షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఈ డిఫీట్ సమ్ ఎనిమీస్, కొంతమంది శత్రువుల్ని మీరు అధిగమించే ఆస్కారాలు, కాంపిటీటర్స్ని మీరు అధిగమించే ఆస్కారాలు మరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇన్ జనరల్గా. అలాగే ఈ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక చాలా వరకు అష్టమ స్థానంలో సోమ మంగళవారంలో కూడా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సోమ మంగళవారంలో కొంచెం అంటే జస్ట్ ఫర్ 2-3 days చిన్నపాటి హెల్త్ ఇష్యూస్, వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బుధ గురువారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం రెట్రగ్రేషన్ అయిపోయి ఫార్వర్డ్ మోషన్లో కూర్చున్నారు. చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి గత 4 నెలలుగా ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న సమయంలోనే ఏవో మళ్ళీ చికాకులు పాస్ట్ లైఫ్లోనో పాస్ట్ ఇయర్లోనో జరిగిన సమ్ టెన్షనబుల్ సిచ్యువేషన్స్ లాంటివి ఏవో, అలాంటి వాటి వల్ల మళ్ళీ గ్రోత్ ఏదో ఆగినట్టు అనిపించడం గత 4 monthsగా. బట్ డెఫినెట్లీ ఇన్ ఫార్వర్డ్ మోషన్ జూపిటర్ హైయర్ ఎడ్యుకేషన్కి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కావచ్చు, అలాగే లైఫ్ గ్రోత్కి సంబంధించి మీరు నేర్చుకునే హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, డెఫినెట్గా ఇది మీకు 100% చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు ఓన్ హౌస్ 10th house, అది ఓన్ హౌస్లో చంద్రుని యొక్క సంచారం. ఓన్ హౌస్లో చంద్రుడు ఉన్నారు, డెఫినెట్గా చాలా వరకు ఆయన అనుకూలంగా ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో. బట్ యూ ఫీల్ సమ్ అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్, మీరు కొన్ని అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ని అది గృహపరమైన విషయాల్లోనో, ఇల్లు మారడం గురించో, వాహనాలు రీత్యానో, కొన్ని సందర్భాల్లో ఇలా ప్రాపర్టీస్ విషయంగా వస్తున్న సమ్ డిస్ప్యూట్స్ విషయంలోనో, సో ఇవి ఇలాంటివి కొంచెం మీకు కొంచెం అన్కంఫర్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇన్ జనరల్గా. సో అలాగే మరి మార్చ్ అంటేనే మరి పిల్లలకి ఇక్కడ ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ టైంలో తులరాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్న గురుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. చాలా కూడా గురుబలం చాలా బాగుంది. బట్ పంచమ స్థానంలో ఉన్న కుజ బుధ రాహు యొక్క కంజంక్షన్ సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంలో కానీ, నిజంగా మీరు అనుకున్న మార్కుల్ని పొందే విషయంలో కానీ, ఇక్కడ కుజ బుధ రాహువుల యొక్క కంజంక్షన్ కొంచెం జాగ్రత్తగా, అంటే ఇక్కడ ఏంటంటే అన్నీ చదివినట్టు వచ్చేసినట్టు అనిపించేవాడు రాహు. కుజుడు కొన్ని సందర్భాల్లో చదివాక ఇక్కడ దాకా చాలా అనుకునే తత్వం కుజుడు. సో ఇలాగా కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్ లేకుండా ఉండాల్సిన అవసరం మాత్రం ఈ రాశి వాళ్ళకి, ఈ పిల్లలకి మాత్రం కనిపిస్తుంది. కాబట్టి చక్కగా తీసుకున్న సబ్జెక్ట్ని ఇష్టంతో చదవండి, మంచి మార్కులు తెచ్చుకుంటారు. సో అలాగే ఈ రాశికి కుజ బుధ రాహుల యొక్క ఇది మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ బేస్గా కానీ, కిడ్స్ బేస్గా కానీ,
సంతానానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఆర్ ఇతరత్ర కొన్ని విషయాల్లో వీళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి పంచమ స్థానం పూర్వపుణ్యస్థానానికి సంబంధించి మీరు ఎంతగా ఇష్టదైవారాధన మీరు చేసుకున్నట్టయితే పూర్వపుణ్యస్థానానికి సంబంధించి ఇష్టదైవారాధన అంతగా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక వీళ్ళకి అర్ధాష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకు మెయిన్గా కనిపిస్తుంది. అక్కడ 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో మనం చూసినట్టయితే మెయిన్గా ఆ రాశ్యాధిపతి కుచుడు కూడా ఈ రాశికి సంబంధించి అర్ధాష్టమంలో ఉంటా ఉన్నారు. పైగా రాశ్యాధిపతి కూడా ఈయనే, రాశ్యాధిపతి అర్ధాష్టమంలో ఉంటాం. సో ఈ ఫీల్ సమ్ డొమెస్టికల్ అన్కంఫర్ట్స్, గృహపరమైన విషయాల్లో ఎప్పుడూ లేని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా రవి కుజులు కంజెక్ట్ అయి ఉన్న మొన్న 15వ తారీఖు ముందు వరకు కూడా చాలా ఎమోషనల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉండటం. ఇప్పుడు ఏదైతే కుజుడు కూడా అక్కడ రాశిలో రాహుతో కలిసి ఉన్నారో ఇప్పుడు లేదు అని కాదు, కానీ సమ్ డొమెస్టికల్ అన్కంఫర్ట్స్ ఆర్ డొమెస్టికల్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. యాక్చువల్గా చంద్రుడు షష్టమ స్థానంలో యోగిస్తారు, బట్ ఆ రాశ్యాధిపతి కుజుడు పంచం ఇక్కడ చతుర్థంలో రాహుతో కుజుడు అలాగే బుధుడు కూడా కలిసి ఉంటాం ఇక్కడ మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కుజ బుధులు అండ్ రాహు కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో కలిసి ఉన్నారో సో కొంతవరకు ఈ డొమెస్టికల్ విషయాల్లో, గృహపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యమే కావచ్చు, లేకపోతే జాబ్లో మీరు ఫోకస్ చేయటానికి మీకు వస్తున్న డొమెస్టికల్ సిచ్యువేషన్స్ వస్తున్న హర్డిల్స్ కావచ్చు, వీటిని కొంచెం మీరు అసహనాన్ని తగ్గించుకొని కొంచెం ముందుకు వెళ్తూ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం. కుజరాహుల యొక్క యుతి బుధుడితో కలిసి ఉంది కాబట్టి ఇన్ డ్రైవింగ్, వాహనాలు నడిపే సమయంలో కూడా కమ్యూనికేషనల్ సిగ్నల్స్ కావచ్చు, కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల డ్రైవింగ్లో కూడా కొన్ని ఇబ్బందులు. సో కాబట్టి ఇలాంటివి ఎదురవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ, మంగళవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, మళ్ళీ ఆ రాశి అధిపతి ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో ఉంటాం. సో చాలా వరకు కూడా పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తారు. గురువారం వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం అటు అంటే ఏదైతే రవి శనుల కలయిక వల్ల కొంత ఇక్కడ మీకు ఉద్యోగపరమైన విషయాల రీత్యా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా మీ కంఫర్ట్స్ విషయాలకి సంబంధించి, ప్రొఫెషనల్ విషయాలకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా సంతానపరమైన విషయాల మీద మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవటం కనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా రవి శనులు ఇద్దరు కూడా జనరల్గా అంత, శని వెరీ స్లో గ్రాస్పింగ్ పవర్, రవి మళ్ళీ దాన్ని బర్న్ చేసే ప్లానెట్. సో కాబట్టి విద్యార్థులు ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి చాలా మైండ్కి ఎక్కించుకోవాల్సిన అవసరం సబ్జెక్ట్ని. అది మీ మైండ్కి ఎక్కకపోతే ప్రాక్టికల్గా మీకు నచ్చిన విధంగా దాన్ని ఎక్కించుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ బేసిస్లో కూడా శుక్రుడు ఉన్నంతసేపు కొంచెం న్యూట్రలైజ్డ్గా ఉంటుంది గురువారం వరకు కూడా. మళ్ళీ గురువారం నుంచి శుక్రుడు ఇక్కడ షష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్గా కానీ సంతానపరమైన విషయాల్లో కానీ కొంచెం గురువారం వరకు న్యూట్రల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో గురువారం తర్వాత నుంచి శుక్రుడు మళ్ళీ షష్టమ స్థాన సంచారంలోకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ వ్యాపార భాగస్వామితో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్ పరమైన విషయాల్లో కొంచెం మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఇష్యూస్ మళ్ళీ వాటిని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడం ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే గురువు గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ అష్టమ స్థానంలో గురుడు మొన్న మార్చి 10 వరకు కూడా రెట్రాగ్రేషన్ నుండి గత 4 నెలలుగా చాలా వరకు దిస్ ఈజ్ వెరీ టఫ్ టైం టు ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు, లవ్ లైఫ్ పరమైన విషయాలు, కిడ్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో అష్టమ గురుదోషము, పంచమ స్థానంలో శని కూడా గట్టిగా పట్టుకోవటం అక్కడ.
సో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి కొంచెం అన్నెసరీగా సమ్ యాంగ్జైటీస్ టెన్స్ లాంటి ఫీలింగ్స్ గత 4 మంత్స్గా. బట్ దానికి ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరికి ముందుకు మీరు వెళ్ళటానికి తగ్గట్టుగా దాని స్ట్రెంగ్త్ని గురువు గారు ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఇస్తారు జనరల్గా. సో శుక్ర శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం 9th హౌస్, అదైన ఓన్ హౌస్లో చంద్రుడు ఉన్నారు. సో అలాగే చంద్రుడు మళ్ళీ తృతీయ స్థానాన్ని చూడటం, ఆ రాశ్యాధిపతి శని కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి విద్యార్థులు కొంచెం కష్టపడి మంచి ఎఫర్ట్స్ పెట్టి చదవటం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా శుక్ర శనివారాల్లో అంత యోగదాయకంగా అయితే లేవు మీ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో. కాబట్టి వీటిలన్నింటినీ కొంచెం జాగ్రత్త చూసుకుని వెళ్ళడం అనేది మంచిది. అలాగే మెయిన్ మనకి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అన్నీ కూడా కొంచెం అనుకూలతలు తక్కువే ఉన్నాయి. గురువు గారు ఏంటి, శని రవి ఏంటి, కుజుడు ఏంటి, రాహు ఏంటి అన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ డెఫినెట్గా శ్రీరామరక్ష స్తోత్రం, కాలభైరవ అష్టకం చదువుకోవటం, అట్ ద సేమ్ టైం తప్పకుండా ఇంకా 27 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకుని శివాలయ దర్శనం చేసుకోవడం డైలీ చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహువు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా గురువు గారి యొక్క రెట్రగ్రేషన్ కంప్లీట్ అయ్యి ఫార్వర్డ్ మోషన్లోకి రావడం చాలా ఇక్కడ కొంచెం మనం ఫేవర్గా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఏదైతే మ్యారిటల్ లైఫ్లో చాలా వరకు ఏదైనా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాటిని బాగా రెక్టిఫై చేసి ఇద్దరు మధ్య మంచి అండర్స్టాండింగ్ని ఇస్తా, బిజినెస్లో ఎక్స్పాన్షన్ ఇచ్చుకుంటా, అలాగే మీ యొక్క ఎవరైతే మీ బాస్ ఆర్ మీ నాయకుడు ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని దగ్గర చేస్తా. చాలా వరకు చాలా సందర్భాల్లో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, మెయిన్లీగా మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి ఈ సమయంలో మంచి మ్యాచ్ సెట్ అవడానికి ఇంకా రీట్యూన్ చేశాక ఏదో కొంచెం బెస్ట్గా ఎత్తుక్కోవడానికి కొన్ని సందర్భాల్లో గురువు గారి యొక్క ట్రాన్సిట్ చాలా బాగా పడుతుంది ఇక్కడ వ్యాపార పరంగా విషయాల్లో. అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా గురువారం దాకా చతుర్థంలో, తర్వాత పంచమంలోకి వస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే రవిశనుల యొక్క కంజంక్షన్ అనేది అర్ధాష్టమంలో జరుగుతుంది. అర్ధాష్టమంలో ఒక శని ఉంటేనే అర్ధాష్టమ శని జనరల్గా యూ ఫీల్ సమ్ టైమ్స్ ల్యాక్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. కొన్ని సందర్భాల్లో మీ హ్యాపీనెస్ని మీరు మిస్ అవుతున్న ఫీలింగ్. హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఎక్కువ పార్ట్ ఇంట్లోనే దొరుకుతుంది, డొమెస్టికల్ హోమ్. సో డొమెస్టికల్ ఎన్విరాన్మెంటే మనకి ఏదో చిన్నపాటి వెల్త్గా, డిస్టర్బెన్స్గా, డొమెస్టికల్గా అంటే గృహపరమైన విషయాల్లోనో, ఇంటికి సంబంధించిన విషయాల్లోనో, కొన్నిసార్లు ఫిక్స్డ్ అసెట్స్, వాహనాలకు సంబంధించో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంటే మదర్కి సంబంధించి ఇలా సమ్ సిచ్యువేషన్స్ ఏవోటి సమ్ ఆన్ అండ్ ఆఫ్ హ్యాపీనెస్గా ఉంటుండటం గమనించవచ్చు. దానికి తోడు రవి కూడా ఫైరీ బర్న్ ప్లానెట్ అర్ధాష్టమంలోకి రావటం వల్ల ఈ డ్రై యువర్ హ్యాపీనెస్. సో కాబట్టి ఇక్కడ 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. జనరల్గా సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నట్టే. వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. అంతలేదన్నా ఆ రాశి అధిపతి కుజుడు తృతీయ స్థానం యోగిస్తాడు. తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం బాగా యోగిస్తుంది. పరాక్రమ స్థానంలో కుజుడు మీ ధైర్యాన్ని, సాహసాన్ని చాలా మంచి యాంప్లిఫై చేస్తాడు, విల్ పవర్ని తీసుకొస్తాడు. రాహుతో కలిసి ఉండటం వల్ల కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ విల్ పవరు అండ్ కుజుడిచ్చే ఆ యొక్క ధైర్యం అనవసరంగా ఎక్స్పాండ్ అవటం వల్ల వేస్టేజ్, పనికిరాని దగ్గర కూడా మన ధైర్యాన్ని ప్రదర్శించడం అనేది అనవసరంగా కొన్నిసార్లు సమ్ వేస్ట్ఫుల్ వీటికి దారితీస్తూ ఉంటుంది. సో కాబట్టి పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు ఏదైతే ఆ ధైర్యం ఇచ్చే కుజుడు మీకు పరాక్రమ స్థానంలో జనరల్గా మీకు ఏదైనా ఒక వర్క్ వచ్చింది, ఆ వర్క్ని మీరు చేయగలరని మంచి కాన్ఫిడెన్స్ ఉంటారు. అక్కడ వరకు ఓకే. ఆ కాన్ఫిడెన్స్ చేయకపోతే ఏం చేస్తాడో చూస్తా అంటే అది నెగిటివ్కి వెళ్తుంది. సో చేద్దాం అనుకుంటే వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలాగా కొంచెం కుజరాహుల యొక్క తృతీయ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం మీ యొక్క పరాక్రమ స్థానానికి సంబంధించి ఏదైతే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారో, దేని గురించి అయితే కష్టపడుతున్నారో, దేనిలో అయితే మీరు ధైర్యాన్ని చూపిస్తున్నారో ఆ వర్క్ని పాజిటివ్ వేలో డన్ అవ్వడానికి చూపించండి. ఇట్ ఈస్ 100% వర్క్ అనమాట. సోమ, మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ చక్కగా గురువారం వరకు చతుర్థంలో, గురువారం తర్వాత పంచమంలోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే శని రాహువుల యొక్క ఇది జరుగుతుందో అర్ధాష్టమంలో, ఇందాక మనం చెప్పినట్టు కంఫర్టబుల్ సిచ్యువేషన్స్,
హ్యాపీనెస్ విషయంలో కొంచెం ఇక్కడ కొంత మనకి ఇబ్బంది. సో శుక్రుడు లాంటి ప్లానెట్ ఉండడం కొంచెం న్యూట్రలైజ్ చేస్తాడు అలాంటి సిచ్యువేషన్స్ని. గురువారం వరకు ఓకే. గురువారం తర్వాత కూడా పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. పంచమంలో కూడా శుక్రుడు మంచివాడే చక్కగా. అలాగే బుధ గురువారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో గురుడు ఉన్నారు. ఇందాకే చెప్పా, వ్యాపారానికి, మ్యారిటల్ లైఫ్కి చాలా విషయాల్లో గురుడు చాలా బాగా మనకి యూజ్ అవుతారు కాబట్టి. సో ఈ టైంలో ఇంకా మంచి మంచి వ్యక్తుల యొక్క కలయిక కూడా మీకు మంచి పాజిటివ్ వ్యక్తుల యొక్క కలయిక ఈ సమయంలో కూడా మీకు కలిగే ఆస్కారాలు కొన్ని పరిచయాల ద్వారా కనిపిస్తూ ఉంది. సో అలాగే వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అది చంద్రుని ఓన్ హౌస్, అక్కడి నుంచి డైరెక్ట్ సెకండ్ హౌస్ని చూస్తారు ఆయన. సో సమ్ టైమ్స్ ఎక్కువగా ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఒక ఆర్థికపరమైన అంటే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఫిక్స్డ్ అసెట్స్, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వల్ల టెన్స్ ఫీలింగ్స్ శుక్ర శనివారంలో లిటిల్ బిట్ ఈ 2 రోజులు కూడా ఎక్కువ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మరి మార్చ్ అంటేనే మనకి యాక్చువల్గా ఎగ్జామ్స్ టైం కాబట్టి గురుబలం, గురుడు డైరెక్ట్ రాశిని చూస్తున్నారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అర్ధాష్టమంలో ఉన్న రవి శనుల వల్లే పిల్లలకి ఏదైనా అన్కంఫర్ట్నెస్ ఉంటే కనుక అది వెంటనే గుర్తించి వాళ్ళ అన్కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళని ప్లెజెంట్ జోన్లోకి పెట్టడం, ఏ మానసికమైన ఒత్తిడి, ఎమోషనల్ స్ట్రెస్ లేకుండా వాళ్ళని ఎగ్జామ్స్ రాయిస్తే ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటారు. సో కాబట్టి అర్ధాష్టమ శనికి నీలాంజన సమావాసం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే రవికి కూడా కంపల్సరీగా జపాకుసుమ సంకాసం చదువుకోవటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధిద్దాం. మకర రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మకర రాశి వాళ్ళకి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం మొదలవుతుంది ఈ యొక్క వారం నుంచి. సో గొప్ప డెఫినెట్గా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి వెరీ గుడ్ ప్లానెట్ వీనస్. సో మొదటి గురువారం వరకు కూడా తృతీయ స్థానంలో ఉండటం చాలా వరకు రవి తృతీయంలో యోగిస్తాడు, శని తృతీయంలో యోగిస్తాడు, శుక్రుడు తృతీయంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏలినాడు శని తర్వాత చాలా వరకు కూడా ఫస్ట్ మీకుండే బలం ఏంటంటే ఎనీ సిచ్యువేషన్ వచ్చిన అవకాశాన్ని నేను చాలా వరకు నిలుపుకోగలను అనే ఒక మంచి ధైర్యం. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ ఈ యొక్క తృతీయ స్థానంలో జరగటం వల్ల చాలా వరకు కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరంగా చిన్నపాటి ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ లెస్ ఎఫర్ట్స్తో, తక్కువ కృషితో, తక్కువ కష్టంతో మీరు అనుకున్నది సాధించడానికి తగ్గట్టుగా ఈ యొక్క తృతీయ స్థానంలో రవి మీకు బాగా ఉపయోగపడతాడు. సేమ్ టైం శుక్రుడు కూడా గురువారం దాకా అక్కడే ఉంటారు కాబట్టి శుక్రుడు చాలా అందరినీ కలుపుకెళ్ళే తత్వంతో ముందుకెళ్తూ ఉంటాడు. సో ఈ మిక్స్డ్ కాంబినేషన్ ఏదైతే ఉందో తృతీయ స్థానంలో యోగించే గ్రహాలు కాబట్టి తృతీయ సమ్ కమ్యూనికేషన్స్ ఉండొచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో రవికి శనికి ఉన్న శత్రుత్వం వల్ల అనవసరంగా కొన్నిసార్లు సిబ్లింగ్స్తోనో, నైబర్స్తోనో, కొలీగ్స్తోనో అనవసరం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బట్ శుక్రుడు గురువారం దాకా వాటిని బ్యాలెన్స్ చేస్తాడు. ఫస్ట్ గురువారం నుంచి ఎప్పుడైతే శుక్రుడు మళ్ళీ ఆయన అర్ధాష్టమంలోకి వెళ్తాడో ఓకే, 4th హౌస్ ఆల్సో ప్రెజెంట్ హౌస్. అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మంచి కంఫర్ట్స్ని ఇస్తుంది. సో అలాగే తర్వాత సోమ, మంగళవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటాం. అట్ ద సేమ్ టైం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ రాశి వాళ్ళకి సంబంధించి కానీ పిల్లలకి కొంచెం టఫ్గా ఉంటుంది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫర్ట్ పెట్టడం. సో బట్ అల్టిమేట్లీ ఏంటంటే సో మొత్తానికి మీ త్రూ యువర్ కమ్యూనికేషన్తో, మీకున్న హార్డ్ వర్క్తోనూ అనుకున్న పని మొత్తానికి అవగొట్టుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ అయితే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసినప్పుడు కానీ మనకి మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఏదన్నా లెస్ ఎఫర్ట్తో మనకి మోర్ గెయిన్ రావటం. బట్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం అంత అనుకూలమైన ఫలితాలు అయితే లేవు. సో ఇక బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఈ రాశి వాళ్ళకి జరుగుతుందో, మకర రాశి వాళ్ళకి మేజర్గా చాలా వరకు కూడా ఈ రాశికి మొన్న 4 నెలల వరకు అయితే రిట్రగ్రేషన్లో ఉండిపోవడం. సో ఈ రాశికి రిట్రగ్రేషన్లో ఉండడం వల్ల
కొద్ది గొప్ప గురుడు జనరల్గా ఏంటంటే ఈ సిక్స్త్ హౌస్లో అంటే ఒక కుజుడు లాగానో ఇంకో వేరే వేరే ప్లానెట్ లాగానో అగ్రెసివ్గా గొడవ పడే తత్వం కాదు. ఎవరితో అయినా మంచి మాటలతో చెప్పుకొని ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా న్యాచురల్గా క్యూర్ చేసుకొని ముందుకెళ్ళే రకం. సో కాబట్టి ఎనీ డిస్ప్యూట్స్ త్రూ యువర్ ఇంటెలిజెన్స్, మీ యొక్క జ్ఞానంతో మాత్రమే మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అలాగే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, మీ యొక్క కొలీగ్సో లేకపోతే ఆఫర్స్ రావటంలోనో ఇక్కడ మీకు కొంతవరకు కొంచెం ఈ సమయం కొంచెం మనకి డౌన్గానే ఉందని చెప్పుకోవాలి. అలాగే వారాంతానికి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమ అది ఆయన ఓన్ హౌస్, చంద్రుడి యొక్క ఓన్ హౌస్. సప్తమం నుంచి డైరెక్ట్ రాశిని చూస్తారు. మళ్ళీ రాశి అధిపతి తృతీయంలో ఉంటాడు. సో డెఫినెట్గా ఇక్కడ రాశిలో ఉన్న శని యొక్క సంచారం, ఇక్కడ రాశ్యాధిపతి శని తృతీయంలో ఉంటాం చాలా వరకు మీకు మంచి ఇందాక మనం చెప్పుకున్నాడు పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం. ఆఫ్టర్ ఏలినాటి శని తర్వాత అవకాశాలు వచ్చిన వాటిని వచ్చినట్టు వినియోగించుకుంటూ ముందుకెళ్ళడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. చంద్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారపరమైన విషయాల్లోనూ అండ్ చాలా విషయాల్లో శుక్ర శనివారాల్లో మీ ఎదుటి వాళ్ళతో చాలా బ్యాలెన్స్డ్ మైండ్ని మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ విధంగా ఈ రాశికి సంబంధించి మెయిన్గా మకర రాశికి ఏంటంటే కుజరాహుల యొక్క యుతి యొక్క ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అటు ఫైనాన్షియల్గా కొంచెం ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి, గురువు గారి యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల మనందా చెప్పినట్టు రుణరోగ శత్రుస్థానంలో అప్పులకి సంబంధించో ఆరోగ్యానికి సంబంధించో ఇప్పుడు లేని లిటిగేషన్ సమస్య విషయాలు కొంచెం ఇబ్బంది. సో కాబట్టి కేజింపావు శనగలోకి ఎల్లో క్లాత్ చక్కగా దానం ఇవ్వటం గురువారం పూట, అలాగే దత్తాత్రేయుడి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం. ఇంకా రాహు యొక్క ద్వితీయ స్థాన సంచారం మనకి ఇక్కడ చూస్తే కనుక తప్పకుండా రాహు యొక్క ద్వితీయ స్థాన సంచారం కుజుడితో కలిసి ఉండటం వల్ల ర్యాష్ స్పెండింగ్కి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అనేది చాలా మంచిది. సో ధరణీగర్భ సంభూతం కుజుడికి కూడా ధరణీగర్భ సంభూతం చదువుకోవడం, దుర్గామాత ఆరాధన చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. సో ఇక కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు ఒకటి తృతీయంలో శుక్రుడు, అలాగే పంచమంలో గురుడు. మొత్తంగా 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్గా యోగిస్తూ ఉంది. దీనిలో మేజర్గా మనం చెప్పుకోదగింది ఏంటంటే ఎప్పుడైతే పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉందో రెట్రగ్రేషన్ మోషన్లో ఉన్న గురుడు చక్కగా ఫార్వర్డ్ మోషన్లో మార్చి 10వ తారీఖు నుంచి రావటం, డెఫినెట్గా ఈ 5th హౌస్లో జూపిటర్ మంచి ఆఫర్స్ని కొన్ని మంచి ఆపర్చునిటీస్ని, అలాగే సంతానపరమైన విషయాల రీత్యా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని గురుడు తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కొన్ని రీచ్ అయ్యే ఆస్కారాలు, అలాగే కొన్ని కరెక్ట్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు కూడా గురుడి యొక్క శుభత్వం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రాశికి సంబంధించి మనం చూస్తే తృతీయ 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశికి చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్ పరంగా కానీ కొన్ని సిచ్యువేషన్ రీత్యా తృతీయ స్థానంలో చంద్రుడు ఉండటం రిలేటివ్స్ పరంగా కానీ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ఈ ప్రొఫెషన్ పరంగా కానీ రిలేటివ్స్ పరంగా కానీ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనేది ఈ రాశి వాళ్ళకి ఏర్పడడం మనం గమనించాం. బట్ ఏంటంటే అది వారం ప్రారంభంలో కొంచెం కనిపిస్తూ ఉంది. కుజరాహుల యొక్క యుతి బుధుడితో కలిసి ఇక్కడ జరుగుతూ ఉండడం మెయిన్గా ఈ రాశికి సంబంధించి ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక. సో అలాగే సోమ మంగళవారాల్లో ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం అంటాం. ఆ రాశ్యాధిపతి శుక్రుడు మొదటి గురువారం వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ కుంభరాశి శుక్రుడు, యాక్చువల్గా చాలా మంచి ప్లానెట్. సో అలాగే ఈ రాశికి అంత మంచి ప్లానెట్ అయిన శుక్రుడు యాక్చువల్గా ఏంటంటే శని లాంటి రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఏలినాటి శని చివరి భాగం నడవటమే ఇటు ఫ్యామిలీ పరమైన విషయాల రీత్యా, ఫైనాన్షియల్ పరమైన విషయాల రీత్యా చాలా వరకు టఫ్ టైం, ఒక రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానికి తోడు రవి యొక్క సంచారం కూడా ఆడొచ్చి పడటం వల్ల బిజినెస్ పరంగానో, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన లైఫ్ పార్ట్నర్ హెల్త్ పరంగానో, ఇలా బిజినెస్ పరమైన విషయాల్లో కొన్ని సడన్ చేంజెస్ అనేవి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ విషయంలో సమ్ డ్రైనెస్ అండ్ ఖర్చులు డ్రైగా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి.
అయితే గురువారం వరకు శుక్రుడి యొక్క స్థానం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అవుతున్న ఖర్చులకి తగ్గట్టుగా మళ్ళీ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని ఇవ్వటం, ఫ్యామిలీలో ఎలాంటి చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉన్నా మళ్ళీ శుక్రుడు ప్లెజెంట్నెస్ ఇవ్వటం, ఇది గురువారం వరకు కంటిన్యూ అవుతుంది. గురువారం తర్వాత శుక్రుడు మళ్ళీ ఇక్కడ తృతీయ స్థానంలోకి వస్తున్నాడు. యాక్చువల్గా తృతీయ స్థానం మంచి కమ్యూనికేషన్ హౌస్లోకి వస్తున్నాడు. శుక్రుడి యొక్క తృతీయ స్థానం సంచారం మళ్ళీ కొంతవరకు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మీ రిలేటివ్స్తో కానీ, నైబర్స్తో కానీ, సర్వెంట్స్తో కానీ, వీళ్ళందరితో కూడా కొంచెం ప్లెజెంట్ మూమెంట్ ఉండడానికి, మంచి కమ్యూనికేషన్ ఉండడానికి, ఇంటర్వ్యూస్ బాగా ఫేస్ చేయడానికి చాలా వరకు కూడా శుక్రుడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు ఇక్కడ. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక బుధ గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురువు గారు అక్కడ ఉన్నారు, పంచమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నారు. ఎనివే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా అనుకూలత ఉండటం, బుధుడి రిట్రగ్రేషన్ కూడా కంప్లీట్ అవటం ఆ రాశి అధిపతి. సో కాబట్టి ఎడ్యుకేషనల్ విషయాల్లో చాలా కన్ఫ్యూజ్డ్గా కానీ, ఆలోచనలు ఎక్కువ ఉండటం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా కొన్ని పరమైన విషయాల్లో ఉన్న చాలా కన్ఫ్యూజన్స్ మీరు తగ్గడం అనేది మనం గమనించవచ్చు ఈ వారం. సో అలాగే ఇది మార్చ్ అంటేనే ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి, ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఇక ఎన్ని ఉండే టైం కాబట్టి పిల్లలకి కుంభరాశి తప్పకుండా ఈ రాశికి ఏదైతే మీకు పంచమ స్థానాల్లోనే చక్కగా మంచి గురువు గారి యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉందో తప్పకుండా ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకి గురుబలం వల్ల వీళ్ళు చాలా బాగానే ఎగ్జామ్స్ పర్ఫామ్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఏలినాటి ఎండింగ్ పీరియడ్ని, రాశిలో ఉన్న కుజబుధుల యొక్క ఇరిటేషన్ని రెండింటిని పక్కన పెడితే మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కూడా వీళ్ళు బాగానే రాస్తారు. సో అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది షష్టమ స్థానంలో చంద్రుడు ఆయన ఓన్ హౌస్ డైరెక్ట్ 1000 స్థానాన్ని చూస్తారు. సో కాబట్టి ఇక్కడ షష్టమ స్థానం రీత్యా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీలో వస్తున్న కొన్ని ఖర్చులు కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు కానీ, అదంతా తిరిగి ఫ్యామిలీకి సంబంధించి దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాం. సో ఏదైనా ఏలినాటి శని ఎండింగ్ ఫేజ్ జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ మ్యాటర్స్లో అయినా, ఫ్యామిలీ పరమైన హెల్త్ ఇష్యూస్లో అయినా కొంచెం వస్తున్న ఈ యొక్క స్ట్రెయిన్ని కొంచెం మీరు నెమ్మది తట్టుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి శనివారం శనికి నీలాంజన సమాభాసం చదువుకోవటం, శనికి తప్పకుండా చక్కగా ఇక్కడ ప్రతిరోజు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, ప్రతినిత్యం నీలాంజన సమాభాసం చదువుకుంటా. రవికి కూడా కొంచెం అనుకూలత లేరు, వాక్స్థానంలోనే ఉన్నారు కాబట్టి త్రోట్ హౌస్లోనే. అలాంటి రవికి జపా కుసుమ సంకాసం చదువుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యక రావలంబ స్తోత్రం కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా ఈ వీక్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. సోమ మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ముఖ్యంగా ధనపరమైన విషయాల్లో అంటే ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం మనం ఇంక్రీజ్డ్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. కుజరాహుతో పాటు అండ్ బుధుడు కూడా సంచారం, అక్కడ ముఖ్యంగా ముగ్గురు కూడా ఇక్కడ 1000 స్థాన సంచారంలో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మొదటి వారం ప్రారంభం ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఆర్థిక పరంగా అవుతున్న ఎక్స్పెండిచర్స్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇక్కడ మెయిన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే విధమైన విషయంలో మనం చూస్తే కనుక కుజుడి యొక్క సంచారం రాహుతో కలిసి ఉండటం. సో ఇది మనకి జనరల్ జరిగిన పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో 1000 స్థానంలో జరిగింది మీన రాశికి. సో ఓవరాల్గా పోల్చుకుంటే మా టోటల్ ఎంటైర్ 2026 ఇయర్లో సో ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ ఈ 2 నెలలు అనేది వీళ్ళకి వెరీ టఫ్ అండ్ హెవీ ఎక్స్పెండిచర్ అంతే. సో కామన్గా ఇక్కడ ఈ 2 నెలలు ఉంటాయి అనేది కంపేర్ టు మొత్తం ఆల్ మంత్స్తో పోలిస్తే కనుక. సో అలాగే సోమ మంగళవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు ఉంటాం. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు మనం చూస్తే గురువారం వరకు శుక్రుడు రాశిలోను, తర్వాత ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. మెయిన్ ఏంటంటే రాశిలో ఆల్రెడీ నెత్తి మీద శని నడుస్తుంది, రాశిలోనే శని నడుస్తున్నారు, పైగా రవి కూడా వచ్చి ఉన్నారు. సో రవి లాంటి గ్రహం, శని లాంటి గ్రహం అసలు జనరల్గానే రవి జనరల్గా రాశిలో యోగించారు, శని కూడా రాశిలో యోగించారు. సో ఎప్పుడు కూడా రవి శనుల యొక్క కంజంక్షన్ ఇక్కడ మనకి హెవీగా రాశిలో జరుగుతుందో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో రవి జనరల్గా రాశిలోకి వచ్చినప్పుడు క్రియేట్ చేస్తాడు.
శని జనరల్గానే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ అప్ అండ్ డౌన్ క్రియేట్ చేస్తుంటారు. సో హెల్త్కి సంబంధించి మనం ఎఫెక్టివ్గా ఉండడానికి ఈ రవిశీల యొక్క కంజంక్షన్లో మనం కొంచెం ఎక్కువ చురుగ్గా మన మైండ్ యూజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిట్ లోలో ఉంటాయి. అలాంటి పరిస్థితులు కొంచెం మనకి ఎదురవుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో గురువారం వరకు శుక్రుడు రాశిలో ఉంటాడు. గురువారం వరకు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల డెఫినెట్గా మళ్ళీ సమ్ ప్లెజెంట్నెస్ని, ఈ యొక్క శని కలిగిస్తున్న రాశిలో ఒత్తిడిని, రవి కలిగిస్తున్న నెగిటివ్ని కూడా శుక్రుడు చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలుగుతాడు. శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. సో కాబట్టి శుక్రుడు కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేస్తాడు. సో గురువారం తర్వాత ద్వితీయంలోకి వెళ్తున్నాడు. సో ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఇది లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో, ఏదైతే కుజుడు రాహుతో కలిసి బుధుడు కూడా 1000 స్థానంలో ఉంటాం, ఖర్చులు పెరుగుతుండటంతో శుక్రుడు లాంటి గ్రహం ఇక్కడ ద్వితీయంలోకి రావడం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి కొంచెం ఆర్థికపరమైన విషయాల్లోనూ కొంచెం మాట్లాడేటప్పుడు వెరీ గుడ్. అంత అంటే శుక్రుడు వాక్ స్థానంలో ఉన్న శుక్రుడు ట్రాన్సిట్లో చాలా వరకు మధురమైన వాక్కులు పలికేటట్టు, చాలా ప్లెజెంట్గా, కొంచెం వీనస్ ఈజ్ ఏ పీస్ లవింగ్. సో కాబట్టి కొంచెం అఫెక్షనేట్గా మాట్లాడేటట్టు అలాంటి వాక్కుని ఇస్తుంటాడు. ధనపరమైన విషయాల్లో కూడా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని గురువారం తర్వాత ఎంటర్ అవుతున్న శుక్రుడు ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ బుధ గురువారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ అర్ధాష్టమంలో గురుడు నడుస్తున్నారు. గత 3-4 మంత్స్గా మనం చూసినట్టయితే గురువు గారి రెట్రాగ్రేషన్ స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో అనేకమైన ఇబ్బందులు, అది ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, డొమెస్టిక్గా ఎదురవుతున్న అనేకమైన ఇబ్బందులు. సో ఇప్పుడు గురువు గారు మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో కొంచెం స్థిరంగా రావటం వల్ల అటు అన్బ్యాలెన్స్డ్గా ఉన్న ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంచెం స్థిరత్వం రావడం మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఇలాంటి అన్ని విషయాల్లో కూడా సో అలా ఏదైతే గత 3-4 మంత్స్గా కొంచెం అన్ప్లెజెంట్గా ఉంటున్న సిచ్యువేషన్స్ మనసు రీత్యా అవి కొంచెం బ్యాలెన్స్ అవడం అనేది మనకి ఇక్కడి నుంచి కూడా గమనించవచ్చు. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉంటున్నారు యాక్చువల్గా. అదే ఓన్ హౌస్ డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ 11th హౌస్నే చూస్తారు. సో ఇక్కడ ఈ పంచమ స్థానంలో శుక్రుడు జనరల్గా ఏంటంటే ఈ శుక్ర శనివారాల్లో శని ఇంటిని చంద్రుడు చూడడం, మళ్ళీ శని రాశిలో ఉంటాం. ఇక్కడ మనం చేసే పని మనకు నచ్చుతుంది, కానీ ఎదుటోడికి నచ్చే విషయాల్లో కొంతవరకు ఏంటంటే ఈ శుక్ర శనివారాల్లో పంచమ స్థాన చంద్రుడి వల్ల కొంచెం ఇలాంటి వాటిలో కొంచెం ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే మన చేతుల్లో అంటే మన చేతనంత వరకు, మన ఇంటెలిజెన్స్ ఉన్నంత వరకు మనం చాలా బాగా చేసామని మనం ఫీల్ అవుతాం, కానీ అది ఎదుటివాడి మెప్పు పొందే విషయంలో ఎందుకో మరి రాశిలో శని జనరల్గా మరి అంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో చాలా వరకు కూడా మనం పేరు తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే సో ఈ విధంగా ఈ రాశికి ముఖ్యంగా ఏంటంటే మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మంత్. సో ఎగ్జామ్స్ మంత్ కాబట్టి ఇక్కడ కుజుడు కానీ బుధుడు కానీ రాశిలో రవి శనులు, అర్ధాష్టమంలో గురుడు. మీన రాశి వాళ్ళు ఏంటంటే ఈ స్టూడెంట్స్, మీన రాశి స్టూడెంట్స్ చాలా మంచి ప్లెజెంట్గా, ఏ విధమైన స్ట్రెస్ లేకుండా మైండ్కి, అండ్ అలాగే చాలా వరకు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఇలా బ్యాలెన్స్డ్గా మీన రాశి స్టూడెంట్స్ ముందుకెళ్తే కనుక ఎగ్జామ్ ఇంకా బాగా రాయగలుగుతారు. బట్ ఇవన్నీ కూడా అందరికి కూడా చాలా అవసరం ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి. సో కాబట్టి ఇక్కడ కుజబుధులు రాహుతో కలిసి ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా 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 మంచి ధనపరమైన విషయాల్లో. కానీ ఏదైతే హెక్టిక్గా మీరు ఇక్కడ ఏంటంటే ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫాదర్ హెల్త్ గురించి కానీ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్కి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్స్తో బయటపడడానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే అలాంటి చాలా మంచిది. సో అర్ధాష్టమ గురుదోషం ఏం అంతగా బాధించదులేండి, కానీ బట్ ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది హ్యాపీనెస్ మాత్రం. సో ఈ విధంగా జనరల్గా మీన రాశి వాళ్ళకి ఫలితాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.